గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామికి జై. కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముడుపు కట్టడం అనేది ఎంతో మంది భక్తులు ప్రేమతో, విశ్వాసంతో పాటించే ఒక పవిత్రమైన సంప్రదాయం. ముడుపు అంటే కేవలం డబ్బును ఒక వస్త్రంలో కట్టడం కాదు. అది మన మనసులోని కోరికను, కృతజ్ఞతను, విశ్వాసాన్ని స్వామివారి పాదాల వద్ద సమర్పించే భక్తి సంకల్పం. అందుకే ముడుపు కట్టే ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి. వీలైతే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజామందిరంలో దీపం వెలిగించి స్వామివారిని స్మరించాలి. అనంతరం శుభ్రమైన వస్త్రాన్ని తీసుకోవాలి. చాలామంది భక్తులు తెల్లని వస్త్రాన్ని పవిత్రతకు సూచికగా ఉపయోగిస్తారు. ఆ వస్త్రంపై కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు ఉంచడం ఒక సంప్రదాయం. పసుపు శుభానికి, కుంకుమ మంగళానికి, అక్షింతలు సంపూర్ణతకు ప్రతీకలుగా భావిస్తారు. తర్వాత మీ శక్తికి తగిన కానుకను ఉంచండి. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా పరవాలేదు. స్వామివారికి ముఖ్యమైనది మన భక్తి, మనస్ఫూర్తి. కొంతమంది తమ కుటుంబ ఆచారం ప్రకారం నాణేలను కూడా ఉంచుతారు. అది కుటుంబ సంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రెండు చేతులు జోడించి ఓం నమో వెంకటేశాయ అని భక్తితో జపిస్తూ, స్వామీ, నా జీవితంలో శుభం కలగాలి, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, నేను కోరుకున్న సంకల్పం నెరవేరేలా దయచేసి అనుగ్రహించండి, మీ దర్శనానికి వచ్చి ఈ ముడుపును సమర్పిస్తాను అని మనసారా ప్రార్థించండి. ఆ తర్వాత వస్త్రాన్ని జాగ్రత్తగా మడిచి ముడుపు కట్టండి. ఈ సమయంలో కోపం, తొందర, ఆందోళన లేకుండా ప్రశాంతమైన మనసుతో ఉండటం మంచిదని పెద్దలు చెబుతారు. ముడుపు కట్టిన తర్వాత దానిని ఇంట్లోని పూజామందిరంలో లేదా శుభ్రమైన, పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి. ప్రతిరోజూ పూజ చేసే సమయంలో ముడుపును చూసి ఓం నమో వెంకటేశాయ అని భక్తితో జపించటం చాలామంది భక్తులు పాటించే ఆచారం. దీనివల్ల మనసు స్వామివారి మీద నిలకడగా ఉంటుంది. ముడుపు కట్టిన తర్వాత దానిని అనవసరంగా విప్పకూడదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే అది ఇప్పటికే స్వామివారికి మనసారా సమర్పించిన సంకల్పానికి గుర్తుగా భావిస్తారు. అయితే ఇది భక్తి సంప్రదాయం మాత్రమే, ఆలయ అధికారిక నియమం కాదు. మీ కోరిక నెరవేరిన తర్వాత లేదా తిరుమల యాత్రకు వెళ్లే అవకాశం వచ్చినప్పుడు ఆ ముడుపును భక్తితో వెంట తీసుకెళ్ళండి. తిరుమల చేరుకున్న తర్వాత ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని, ఆపై మీ ముడుపులోని కానుకను హుండీలో లేదా ఆలయ నిబంధనలకు అనుగుణంగా సమర్పించండి. కానుక సమర్పించే సమయంలో కూడా మనసులో ఒక్కటే భావన ఉండాలి. స్వామీ, మీ అనుగ్రహంతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ కానుకను నా భక్తికి గుర్తుగా స్వీకరించండి. ఈ వినయమే నిజమైన భక్తి. చాలామంది ఒక పొరపాటు చేస్తుంటారు. ముడుపులో ఎంత డబ్బు పెడితే అంత ఎక్కువ ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్పేది వేరే. స్వామివారికి ధనం కాదు, భక్తి ముఖ్యం. ఒక రూపాయి పెట్టినా హృదయపూర్వకంగా సమర్పిస్తే అది కూడా గొప్ప కానుకే. అందుకే మీ శక్తికి మించిన భారాన్ని ఎప్పుడూ తీసుకోవద్దు. భక్తి అనేది హృదయం నుండి రావాలి, ప్రదర్శన కోసం కాదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముడుపు కట్టిన తర్వాత మన ప్రవర్తన కూడా భక్తికి తగినట్లుగా ఉండాలని పెద్దలు చెబుతారు. నిజాయితీగా జీవించటం, ఇతరులకు సహాయం చేయటం, పెద్దలను గౌరవించటం, అవసరమైన వారికి దానం చేయటం వంటి మంచి గుణాలు కూడా భగవంతునికి ఇష్టమైనవే. కేవలం ముడుపు కట్టటం వల్ల మాత్రమే ఫలితం వస్తుందని కాదు. మంచి ఆలోచనలు మరియు మంచి పనులు కూడా భక్తికి తోడుగా ఉండాలి.
తిరుమల యాత్రకు వెళ్లే రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఓం నమో వెంకటేశాయ అని జపిపిస్తూ బయల్దేరితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. తిరుమల చేరుకున్న తర్వాత అక్కడి పవిత్ర వాతావరణాన్ని గౌరవించాలి. పరిశుభ్రతను పాటించాలి. ఇతర భక్తులను గౌరవించాలి. దర్శనం కోసం వేచి ఉండే సమయంలో అసహనం చూపకుండా సహనంతో ఉండాలి. స్వామివారి దర్శనం కేవలం కొన్ని క్షణాలే అయినా ఆ క్షణాలను సంపూర్ణ భక్తితో ఆస్వాదించాలి. దర్శనం అనంతరం స్వామివారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసి మన ముడుపును భక్తితో సమర్పించాలి. కొందరు భక్తులు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఓం నమో వెంకటేశాయ అని నిత్యం జపిస్తూ స్వామివారిని స్మరిస్తుంటారు. ఈ అలవాటు మనస్సుకు ధైర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ప్రియమైన భక్తులారా, ముడుపు అనేది ఒక ఆచారం మాత్రమే కాదు. అది భక్తి, వినయం, విశ్వాసం, కృతజ్ఞతకు ప్రతీక. ముడుపులో ఎంత మొత్తం పెట్టామనేది కాదు, ఎంత ప్రేమతో, ఎంత నమ్మకంతో స్వామివార్ని ఆశ్రయించామనేదే ముఖ్యమైనది. ప్రతి భక్తుడి పరిస్థితి వేరు, ప్రతి కుటుంబ సంప్రదాయం వేరు. అందుకే ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మీ శక్తికి తగినంతగా, మీ మనసుకు నచ్చిన విధంగా స్వామివారిపై సంపూర్ణ విశ్వాసంతో ముడుపు కట్టండి. భక్తితో చేసిన ప్రతి ప్రార్థనకు భగవంతుడు తన సమయానికి తగిన ఫలితాన్ని ప్రసాదిస్తాడనే నమ్మకంతో జీవించండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృప మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శాంతి నిండాలని స్వామివార్ని ప్రార్థిస్తున్నాను. గోవింద 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 గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామికి జై.